ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒకసారి ఛానల్ని వెరిఫై చేయండి. ఈ ప్రశ్న ప్రీవియస్ ఇయర్ పేపర్లోనిది. మీరు గమనిస్తే ఇది a-b రూపంలో, ఇది a+b రూపంలో ఉంది. a-b ఇంటూ a+b అంటే ఏంటండి ఫార్ములా? a² - b². ఇక్కడ a వాల్యూ ఎంత? √3² b వాల్యూ √2². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. 3 - 2 అంటే 1. సెకండ్ ఆప్షన్. ఈ ప్రశ్న గమనించండి. మీకు దీనికి ఎగ్జాక్ట్గా రూట్ తెలియకపోతే దీనికి నియరెస్ట్ నెంబర్ తీసుకోండి. 2400 కాబట్టి నేను 2500 తీసుకుంటున్నా. 2500 అంటే 50 × 50 రాయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చింది 2400 అంటే 50 కన్నా తక్కువ ఉంటుంది నెంబర్. 49 తీసుకోండి. లాస్ట్ డిజిట్ ఎంత? 9. సో 9 9ల 81 సాటిస్ఫై అయిపోతుంది. సో √2401 అంటే 49 తీసుకున్నా బై x తీసుకున్నా. మీరు అనొచ్చు 48 రాకూడదని. ఒకసారి వెరిఫై చేద్దాం రండి. 48, 47, 46, 45. ముందుగా 45కి రూట్ చూద్దాం రండి. 5ని స్క్వేర్ చేస్తే 25. 4 తర్వాత వచ్చే నెంబర్ 5. సో 4 5లు 20. సో 45 స్క్వేర్ అంటే 20, 25. ఇక్కడ ఇచ్చింది 2400. సో ఈ నెంబర్ కన్నా పైనే ఉంటుంది కదా 2401 అనేది. 6 6ల 36, 46 కాదు. 7 7ల 49, చివరిలో 1 ఉంది. ఇది కాదు. 8 8ల 64, చివరిలో 4 ఉంది. కానీ ఇక్కడ ఉంది 2401. సో ఖచ్చితంగా 49 అని అర్థం. మీకు తెలుసు కదా స్క్వేర్ రూట్ ఎలా చేయాలో. చివరిన 5 ఉన్నవి. మీకు 35 కావాలంటే 5ని స్క్వేర్ చేయండి. 25. 3 తర్వాత వచ్చే నెంబర్ 3 × 4, 3 4 12. అలాగే 65 స్క్వేర్ చూడండి. 5 5ల 25. 6 తర్వాత వచ్చే నెంబర్ 6 × 7, 6 7ల 42. క్లియర్? ఇప్పుడు చూడండి దీన్ని x/, ఇక్కడ ఉన్న వాల్యూ 6.25. x × x అంటే x² = 49 × 6.25. x = ఈ స్క్వేర్ రూట్ వస్తే రూట్ అయిపోతుంది. 49 × 6.25. 49కి రూట్ ఎంత? 7. 6.25కి రూట్ ఎంత? 2.5. ఎందుకు అవుతుంది చూడండి. 25 స్క్వేర్లు అంటే 625. కానీ ఇక్కడ ఇచ్చింది 6.25. 2 పాయింట్స్ తర్వాత వచ్చింది. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? 2.5 హోల్ స్క్వేర్ అవుతుంది. 7 5ల 35, 3 7 2ల 14కి 3 కలిపితే 17. సెకండ్ ఆప్షన్. మీకు అర్థం కావాలని డీటెయిల్గా చెప్పాను. మీరు ఎగ్జామ్లో సింగిల్ షాట్లో కొట్టేయాలి. √75. దీన్ని ఎలా రాయొచ్చండి? 25 3 అని రాయొచ్చు కదా. √147. దీన్ని 7లో 7 2ల 14, 1. మళ్ళీ తర్వాత ఈ 25కి రూట్ ఎంత? 5. మిగిలింది √3. నేను ఇక్కడ 5ను బయటకు తీసుకొచ్చాను. మరి ఇక్కడ ఎందుకు తీసుకురావట్లేదు అనే ఆలోచన మీకు రావాలి. 21 అనేది ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు మీరు రాస్తూనే ఉండాలి. 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 బయటకు వచ్చేసింది 25లో నుంచి. క్లియర్? 21ని ఏమని రాయాలి? 7 × 3. ఇక్కడ 5√3 యాస్టీస్గా రాయాలి. 2 7లు ఉన్నాయి కాబట్టి స్క్వేర్లోంచి ఒక 7 బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చండి? 5√3, 7√3. 7కి 5 కలిపితే 12, 12√3. ఫోర్త్ ఆప్షన్. ఈ సమ్ము సింప్లిఫికేషన్స్లోది కాదు. బట్ కొంచెం అన్నీ ఈజీ కాకుండా కొంచెం మోడరేట్ కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇదేంటంటే చాలా ఈజీయే, బట్ మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. డెసిమల్ ఎక్స్పాన్షన్ అడిగాడండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే అదేదో కొత్త పదంలో చూడొద్దు. 27/25. 25లో 27 ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి. 7లోంచి అయితే తీస్తే 2. పాయింట్ పెడతా 20. తర్వాత ఏం జరుగుతుంది? 20లో 25 పోదు కాబట్టి 0 పెడతా 200. 25లో 200 8 సార్లు. సో 1.08. ఎన్నిసార్లు ఎక్స్పాన్షన్ అయింది ఏంటి? పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి.
సో ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్ 2 decimal places. Clear? How many numbers are between 1 and 700? మన షార్ట్స్లో దీనికి అడ్వాన్స్డ్ మోడల్ చెప్పానండి. ఇది బేసిక్ సమ్స్ కాబట్టి బేసిక్సే చెప్తున్నాను. 17 ఎన్నిసార్లు పోతుందంట ఈ 1 నుంచి 700 మధ్యలో. అప్పుడు మనం ఏం చేయాలి? 17తో ఈ 700ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని మనం తీసుకోకూడదు. ఎన్నిసార్లు పోతుందో కోఎఫిషియంట్ అదే మీ ఆన్సర్. రండి ఇక్కడ చేద్దాం. 17 700, 17 4 68, 70లోంచి 68 తెస్తే 2 20, ఒక్క 17 17. ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్తో మనకు పని లేదు, కోఎఫిషియంటే మన ఆన్సర్. సెకండ్ ఆప్షన్. ఒక సెకండ్ ఆగండి. ఇదే ప్రశ్నని కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే విధానం మీకు నచ్చితే మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయితే ఛానల్లో ఉన్న షార్ట్స్ని వెరిఫై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.